దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా 30వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చదవబడినటువంటి ఈ వాక్య భాగాలలో ఈ 3 వచనాలు మనం చూస్తే, ఈ 30వ కీర్తనలో ముఖ్యముగా ఇక్కడ యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. భక్తుడైన దావీదు తన కీర్తనలో అంటున్నాడు, ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. అయ్యా, నీవు నా శత్రువులను నా విషయంలో సంతోషపడేలా, వారు నన్ను చూసి ఆనందించేలా నీవు నన్ను కాపాడయ్యా. వారు నన్ను నా విషయంలో సంతోషపడనివ్వద్దు. నాకొచ్చిన బాధలను చూసి వారు ఆనందించి హేళన చేసేవానిగా నన్ను ఉంచొద్దు, నన్ను ఉద్ధరణ చేయి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన యొక్క తీర్మానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నన్ను ఉద్ధరించి ఉన్నావు, అయిపోయింది. నన్ను అలా చేశావు కాబట్టి నేను నిన్ను కొనియాడుచున్నాను. నా శత్రువులు నా విషయంలో సంతోషింపనీయలేదు. నీవు నన్ను ఉద్ధరించావు కాబట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదు జీవితంలో ఎప్పుడు మరి ఏ ప్రాబ్లం వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, ఆయనకు ఏ అస్వస్థత కలిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడో మనకు తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి, తప్పించితివి, స్వస్థపరిచితివి, లేవదీసితివి అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మన జీవితంలో మరి ఆయన ఉద్ధరించకపోతే, ఆయన మనలను స్వస్థపరచకపోతే, ఆయన మన ప్రాణములను పాతాళ వశం నుండి తప్పించకపోతే మనము ఏమీ చేయలేము, మన వల్ల ఏమీ కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో భక్తుడైన దావీదు తన కీర్తనలో ఈ 30వ కీర్తనలో 2 పర్యాయాలు మనకి ఆయన పాతాళము, గొయ్యి అనే పదాలు 2 సార్లు వాడాడు. 8వ వచనం కూడా మీరు చదివితే, యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా అనేటువంటి మాట 2 సార్లు. గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి అని 3వ వచనంలోను అండ్ 8వ వచనంలోను మనకి కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ఆయన భక్తుడైన దావీదు జీవితంలో తను చెబుతున్నాడు, నేను గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి. ఇక్కడ గొయ్యి అనేది ఏదైతే ఉంది అంటే అది మరణానికి సంబంధించినది. ముగింపు స్థితిని గురించి చెప్తున్నాడు, ప్రాణము పోవడాన్ని గురించి చెప్తున్నాడు ఆయన.
దానివల్ల ఏంటయ్యా నీకు ప్రయోజనం ఏమీ లేదు గదా! నేను గోతిలోనికి దిగిపోతే నా ప్రాణం వల్ల నీకేమి లాభం? మన్ను నిన్ను స్తుతిస్తదా? మన్ను నిన్ను స్తుతిస్తదా? స్తుతించదు గదా! ఇంకో చోట గూడా ఎక్కడో రాస్తాడు. ప్రేతలు లేచి నిన్ను స్తుతిస్తారా? అని ఆయన చెప్తా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనము బ్రతికి ఉండుట వల్ల ఆయన్ని మనం స్తుతించగలుగుతాము. ఈరోజు ఈ ఉదయకాలంలోనే మనం లేచి ఆయన్ని స్తుతించగలుగుతున్నాము అంటే దేవుడు మరి మనల్ని బ్రతికించి ఉంచుటను బట్టియే గదా! గోతిలోనికి దిగకుండా మన ప్రాణమును తప్పించటాన్ని బట్టియే గదా! కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క వాత్సల్యం, దేవుని యొక్క కరుణ మన పట్ల ఉన్నది అనడానికి ఒక మనిషి సజీవుడిగా ఉండటమే. ఒక వ్యక్తి సజీవుడిగా ఉన్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని వాత్సల్యము, దేవుని దయ ఉన్నట్లుగా మనం గుర్తించాలి. లేని పక్షంలో ఆయన అదే అంటున్నాడు. ఏమని? పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఇంకా ఏమంటున్నాడు? గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మన్ను నిన్ను స్తుతిస్తదా? లేదు గదయ్యా! కాబట్టి నేను నిన్ను స్తుతిస్తా నేను. ఆయన ఎంత మరి అస్వస్థతగా ఉన్నాడో తెలీదు. ఎంత దుఃఖంగా ఉన్నాడో తెలీదు. కానీ ఆయన చెప్పిన ఈ వచనాల్లో రెండవ వచనంలో నేను నీకు మొరపెట్టాను, నీవు నన్ను బాగు చేశావు, స్వస్థపరిచావు. ఐదవ వచనంలో నీవు నన్ను కోపపడి నా మీద నువ్వు కోపడ్డావయ్యా, ఒక నిమిషం మాత్రం నీ కోపం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా నేను ఏడ్చిన ఉదయమున నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నీ కోపం చాలా చాలా కొద్దిసేపు ఉండేటువంటి కోపం. నీవు నన్ను ఒకవేళ శిక్షించినా నీ కోపము చాలా చిన్నది ప్రభువా, నీ దయ అంతా నేను బ్రతికినంత కాలం ఉంటుంది, నా ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుడిచ్చు ఆయుష్ను, దేవుని దయను ఆయన కొనియాడుతున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు, ఆయన దేవుణ్ణి గనపరుస్తున్నాడు. మన్ను నిన్ను స్తుతిస్తదా ప్రభువా, నేను గనక మట్టిలోకి దిగిపోతే, గోతిలోని దిగిపోతే? కాబట్టి నేను ఇప్పుడు సజీవుడిని అయ్యాను, నన్ను బాగు చేశావు, నన్ను స్వస్థపరిచావు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. 11వ వచనంలో నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును, ఆయన ఎంతో అంగలార్చాడు, ఎంతో ఏడ్చాడు, ఎంతో దుఃఖపడ్డాడు. రాత్రంతా ఎంతగానో మొరపెట్టాడు. తన అస్వస్థత కోసం మొరపెట్టాడు, తన యొక్క అనారోగ్యం కోసం మొరపెట్టాడు, తనను బాగు చేయమని మొరపెట్టాడు, బతిమాలుకున్నాడు. ఈ కీర్తనలో అదే, తన ప్రాణాన్ని రక్షించమని ప్రార్థించాడు, తన ప్రాణాన్ని బాగు చేయమని, స్వస్థతనివ్వమని ప్రార్థన చేశాడు. చాలా అంగలార్చాడు, చాలా దుఃఖపడ్డాడు, చాలా మరి దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు గార్చాడు. రాత్రంతా ఏడ్చాడు. దేవుడంట ఉదయకాలమే సంతోషాన్ని ఇచ్చాడు. ఎంతో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఉదయమే సంతోషమునిచ్చేవాడు, రాత్రంతా దుఃఖము, రాత్రంతా ఆవేదన, రాత్రంతా అంగలార్పును ఆయన అంటున్నాడు, నాట్యంగా మార్చావయ్యా, నా అంగలార్పు అంతా నాట్యంగా మార్చావు. నేను కట్టుకున్న గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి కీర్తనగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ పద నుంచి దుఃఖం నుంచి, ప్రాణము మరణావస్థలోనికి వెళ్ళిన తన ప్రాణమును తప్పించిన దేవునికి కృతజ్ఞత తెలియపరిచిన కీర్తనగా ఈ 30వ కీర్తన మనం చూడవచ్చు. అలాగే మన కుటుంబాలలో, మన గృహములలో దుఃఖము, ఏడ్పు, అస్వస్థత, అనారోగ్యము, ఇవన్నీ రాత్రి వేళ మనల్ని బాధించి వేధించి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఉదయమున నాకు సంతోషం కలుగునని భక్తుడు కీర్తించినట్లుగా నాకు నా అంగలార్పును నాట్యంగా మార్చేశావయ్యా, అంగలార్పును నాట్యంగా మార్చావు, నాకు సంతోష వస్త్రం ఇచ్చావు అని చెప్పినట్లుగా మన జీవితాల్లో
మనము బతిమలాడుకున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని, దేవుని కోసం దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు, దేవుడు మనల్ని ఒకవేళ శిక్షిస్తే, దెబ్బలు కొడితే, మనల్ని గాయపరిస్తే, ఒక నిమిషమేనట ఆయన కోపం ఉండేది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందట. ఆయన మనల్ని ఒకవేళ శిక్షిస్తే మన మేలు కొరకే ఆయన శిక్షిస్తాడు. మనం ఒకవేళ ఏడ్చిన తాత్కాలికమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన ఇచ్చే సంతోషం మనం మా ఆ వస్త్రాన్ని ధరింపజేస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 30వ కీర్తన ద్వారా భక్తుడైన దావీదు జీవితంలో వచ్చిన స్వస్థతలో ఎంతో బతిమలాడుకున్నాడు. ఆయన అంటున్నాడు, నా శత్రువుల ముందు నన్ను ఉద్ధరించావు నీవు. ఎందుకంటే వాళ్ళు సంతోషపడతారు, వీడి పని అయిపోయింది, వీడి జీవితం ఇక ముగిసిపోయింది అనుకుంటారయ్యా. అందుకే నన్ను ఉద్ధరించావు. చాలా థ్యాంక్ యూ ప్రభువా, నన్ను ఉద్ధరించావు, నన్ను బాగు చేశావు ప్రభువా, నన్ను స్వస్థపరిచావయ్యా, నా అంగలార్పును నాట్యంగా మార్చావయ్యా, నాకు సంతోషం ఇచ్చే ఉదయమే, ఆహా ఎంత ధన్యత ప్రభువా అని తనను దేవునికి సబ్మిట్ చేసుకుని సమర్పించుకుని దేవుని గణపరుస్తూ, ఇక నేను నిన్ను నిత్యము స్తుతిస్తాను ప్రభువా, నిత్యము స్తుతిస్తా, నిత్యము నిన్ను స్తుతిస్తానని తనను మరి సబ్మిట్ చేసుకుని ఆయన కీర్తిస్తున్నట్లుగా ఈ కీర్తన 30లో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితంలో మరి రాత్రంతా దుఃఖం ఉండొచ్చు, రాత్రంతా మన జీవితాల్లో ఆవేదన ఉండొచ్చు. కానీ బతిమలాడుకున్నాడు భక్తుడు తన అస్వస్థతను తీసేయమని, తనను పాతాళంలో నుండి విడిపించమని. ఇంకొక చోట ఇంకొక భక్తుడు కూడా ఉంటాడు. ఆయనే మనకు తెలిసిన భక్తుడు, రాజు అయిన హిజ్కియా. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఆయన కూడా ఇలాంటి ప్రార్థనే చేస్తాడు. ఆయన కూడా ఈ 30వ కీర్తనలో రాజు అయిన దావీదు ప్రార్థన ఎలా ఉంటుందో అలాంటి పోలి ఆ ప్రార్థన మనకి కనిపిస్తుంది. 38వ అధ్యాయం 17 నుంచి, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. అక్కడ భక్తుడైన దావీదు ఏమన్నాడు? నీ దయ చేత, నీ దయ వలనే అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీ దయచేతనే నన్ను గోతిలోనికి పోకుండా, దిగకుండా నా ప్రాణమును నీవు లేవదీశావు, నా ప్రార్థన అంగీకరించావు. అక్కడ కూడా ఆయన పట్ల దేవుడు చూపిన దయ, ప్రేమయే కనిపిస్తుంది. ఇక్కడ కూడా భక్తుడైనటువంటి హిజ్కియా విషయంలో కూడా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. తన పాపములు, తన దోషములన్నిటినీ కూడాట ఆయనట వీపు వెనుక తట్టు పారవేశాడంట. ఆ పాపాలన్నిటినీ కూడా, వాటన్నిటిని ఆయన ఏమి జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు. వాటన్నిటిని దేవుడు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. పాతాళంలోకి వెళ్తే ఎవరు నిన్ను స్తుతిస్తారయ్యా? నేను పాతాళానికి పోతే ఎవరు నీ కృతజ్ఞతలు చెప్తారు? సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఇక్కడ చూసారా, మనందరికీ తెలుసు, యెషయా ప్రవక్తకు దేవుడు చెప్పాడు, నీవు మరణం అవుచున్నావు అని అన్నప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. యెషయా ప్రవక్త చెప్పిన ఆ సందేశాన్ని విని ఆయన కృంగిపోయాడు, చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, గోడ తట్టు తిరుపుకొని ఏడ్చాడు. ఏడ్చి, అయ్యా నీ ఎదుట నేను ఎలా యథార్థంగా బ్రతికాను, నేను ఎట్లా చేశానో సమస్తం నీ సన్నిధిలో, నా వ్యక్తిత్వం నీకు తెలుసు కదా, నా భక్తి జీవితం నీకు తెలుసు కదా,
నా ప్రార్థనా జీవితం నీకు తెలుసు కదా. నా యొక్క నా యథార్థ జీవితం ఏంటో నీకు తెలుసు కదా. ఈరోజు నువ్వు మరణమవుతున్నావు అని చెప్పావు అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి మళ్ళీ ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినటువంటి వచనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట. తర్వాత ఆయన రచించిన కీర్తన, ఆయన ఆరోగ్యవంతుడు అయిన తర్వాత రచించిన కీర్తన అనమాట ఇది. 9వ వచనం నుండి 20 వచనాల వరకు ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆయన రచించినటువంటి కీర్తన ఇది, ప్రార్థన లేకపోతే కీర్తన అనొచ్చు. ఆయన 10వ వచనంలో అంటున్నాడు, నా దినముల మధ్యాహ్న కాలమందు. అంటే నేను మంచి వయసులో ఉండగా నువ్వు మరణం అవుతున్నావు అన్నావు. ఏంటి ప్రభువా? అదే నా దినముల మధ్యాహ్న కాలమందు, నా దినముల మధ్యాహ్న కాలమందు అంటే ఆయన మధ్య వయసులో ఉండగా దేవుడు నీవు చనిపోతున్నావు అన్నాడంట. అలాంటి సమయంలో నా ఆయుష్ శేషము పోగొట్టుకొని ఉన్నాను. నా ఆయుష్క లేదిక, నా ఆయుష్ లేదు, క్లుప్తంగా ఉంది, కొద్దిగా ఉంది. అలాంటి సమయంలో నీవు నన్ను కరుణించావు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతిలో నుండి తప్పించావు. నా పాపములన్నిటినీ నీవు క్షమించావయ్యా అని ఈ యొక్క కీర్తనలో, ఈ హిజ్కియా గారి కీర్తనలో లేదా హిజ్కియా గారి ప్రార్థనలో దావీదు లాంటి ప్రార్థన ఈయన కూడా చేశాడు. పాతాళంలోనికి నేను వెళితే నిన్ను ఎవరు స్తుతిస్తారు? నీకు స్తుతి ఎట్లా కలుగుతుంది? స్తుతి కలగదు కదా. ఎవరు నీ కృతజ్ఞతలు చెప్తారు? సమాధిలోనికి నేను దిగితే ఎవరు నీ సత్యాన్ని ఆశ్రయిస్తారు? సజీవులు సజీవులే కదా అని భక్తుడు హిజ్కియా మరి చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. అలాగే కీర్తనాకారుడు, వీరిద్దరూ కూడా ఈ రోజున నేను మనందరం కూడా మన జీవితంలో అస్వస్థతలు వచ్చినప్పుడు, పిల్లలకు అనారోగ్యాలు వచ్చినప్పుడు, లేకపోతే భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం కూడా దేవుని పాదాలు పట్టుకుని మన దోషములు ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని ఆయన బతిమలాడి ప్రార్థనలు ఆయన సన్నిధిలో, అయ్యా నీవు నన్ను తప్పించు, నన్ను స్వస్థపరచు, నీ ప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా నిశ్చయంగా స్వస్థపరిచే దేవుడు. మన దోషములన్నిటిని క్షమించి ఆయన అంటున్నాడు, భక్తుడైన యెషయా ఏమంటున్నాడు? నా పాపములన్నీ నీ వీపు వెనక తట్టు వేసుకున్నావయ్యా. అంటే జ్ఞాపకం చేసుకోవట్లేదు, క్షమించేశాడు. అతని దోషాలను క్షమించేశాడు. హిజ్కియా దోషములను క్షమించాడు. పాతాళానికి పోకుండా ఆయన ప్రాణమును, సమాధిలోనికి దిగిపోకుండా ఆయన ప్రాణమును తప్పించి బాగు చేసిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనందరినీ ఆయన బాగు చేయగల సమర్థుడైన దేవుడైన. మనం కొన్నిసార్లు హాస్పిటల్లో పడిపోయి డాక్టర్లు ఏదో చెప్తారు, మా వల్ల కాదు అని చెప్తారు. కొన్నిసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు రంగంలోకి దిగుతాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు టెస్టుల్లో, పరీక్షల్లో ఏమీ కనబడనది, ఏమీ తెలియనిది దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. మన రోగములను, మన వ్యసనములను సహించిన మన దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన రాజు అయిన హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు, అలాగనే రాజు అయిన దావీదును స్వస్థపరిచిన దేవుడు మనందరినీ బాగు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను ఆ పాపములు మనం ఒప్పుకొని ఎల్లప్పుడూ, అయ్యా మా పాపములు క్షమించవా అని. ఏ పాపము అడ్డుగా ఉందో పరిశీలించుకోవాలి. ఏ దోషము మన జీవితాలను ఛిద్రం చేస్తుందో, ఏ పాపము మన కుటుంబాలని పతనం చేస్తూ ఉందో, ఏ పాపము వలన మనము నిస్సత్తులై సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళంగా ఉన్నామో అదొక్కసారి మనం పరిశీలించుకుని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన మనల్ని, మన కుటుంబాలని బాగు చేసి స్వస్థతనిచ్చి పూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయగల సమర్థుడు ఆయన.
ఆయన ఆనాడు ఈనాడు స్వస్థపరచుటలో ఆయన వెనకాడాడు. తన బిడ్డల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చాలా సింపుల్‌గా తాత్కాలికంగా మరి రాజైనటువంటి హిజ్కియా విషయంలో ప్రవక్త అయిన యెషయా వెళ్ళి సందేశం ఇచ్చాడు. సందేశం ఇచ్చి ఏమనిచ్చాడు సందేశం? "నువ్వు మరణమవుతున్నావని" చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే. కానీ తర్వాతొచ్చి ఆయన నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసినట్టుగా ఏమి కనబడదు మనకి. ఏమీ కనబడదు. ఈ రోజున మనకేదో సింపుల్‌గా అయిపోవాలి ఏదైనా. దేవుణ్ణి బతిమలాడుకుందాం, దేవుణ్ణి పాదాలు పట్టుకుందాం అన్నటువంటి ఆలోచన మనకు లేకపోతే కష్టం. అదేదో సింపుల్‌గా దైవజనులొచ్చి ప్రార్థన చేసి టచ్ అని చెప్పి, లేకపోతే ఇంకొక రీతిగా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. సింపుల్‌గా అయ్యే మార్గాలు కాదు గానీ, నీవు నేనే దేవుని పాదాలు పట్టుకొని నిలవబడాలి. పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన బతిమలాడుకోవాలి. భక్తుడైన దావీదు బతిమలాడుకున్నాడట. నన్ను స్వస్థపరచయ్యా, నీ శత్రువుల ముందు నన్ను ఉద్ధరించు అని ప్రార్థన చేశాడు. బతిమలాడుకున్నాడు. కన్నీళ్లు గార్చుకున్నాడు కదా హిజ్కియా కూడా. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు గార్చాడట ఆయన. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనుషుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. మనుషులు మనల్ని బాగు చేయరు. మనుషుల ముందుకు వెళ్ళి మనం కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల మనకు సమస్య తీరిపోదు. కేవలము దేవుడు మాత్రమే నీ అంగలార్పును నా అంగలార్పును నాట్యంగా మార్చగల దేవుడు. రాత్రంతా ఒకవేళ నువ్వు ఏడ్చినా ఉదయమే నీకు సంతోషం కలుగుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయినటువంటి రాజు అయినటువంటి దావీదు యొక్క ప్రార్థన కీర్తనలో మనం చూస్తున్నాం. ఆయన సాక్ష్యం కనపడుతుంది. ఆయన దేవుడు ఎలా బాగు చేశాడు చెప్తున్నాడు. అలాగనే రాజు అయినటువంటి హిజ్కియా జీవితంలో కూడా తనకు కలిగిన అస్వస్థత, తన ఆయుష్ తగ్గిపోయిందని చెప్తున్నాడు. తన స్థితిని గురించి చెప్తున్నాడు. కానీ దేవుడు ఎలా బాగు చేశాడు అతని ప్రార్థన వల్ల. అతని కన్నీళ్లను చూచిన దేవుడు, అతని ప్రార్థన చూచిన దేవుడు బాగు చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్తో అతను చక్కటి రాజ్య పరిపాలన చేశాడు. తన ముగింపు రాజ్యపాలన రాజైన హిజ్కియా మరి యోధా రాజుల్లో ఒక మంచి రాజుగా మిగిలిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో మరి మనకున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఏదైనా ఉందా? మన అస్వస్థతలనే మరి తీసివేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎస్, దేవుడే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు మనం రావాలి. వైద్యానికి అందనటువంటిది ప్రభు పాదాల దగ్గర మాత్రమే సాధ్యం. కనుక మనం ఆయన వైపు చూద్దాం. ఆయన మాత్రమే బాగు చేస్తాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఉదయకాలంలో ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని బాగు చెయ్యి. నా పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, నా కుటుంబం అనారోగ్యంతో ఉందయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నాను. మరి నాయన నా విషయంలో మా శత్రువుల ముందు వీడి పని అయిపోయింది అనుకునేటట్లుగా మేము ఉండొద్దయ్యా, మమ్మల్ని ఉద్ధరించయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా ఇదిగో మా ప్రాణానికి జీవానికి మూలాధారమైన దేవుడవయ్యా, జీవాధిపతివైన దేవుడవు, మరణాన్ని జయించిన వాడవు, మరణపు ముళ్ళును విరిచిన వాడవు ప్రభువా. నా జీవానికి నా ప్రాణానికి మూలాధారం నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాలంలో ప్రొద్దుటే లేచి మేము ఉదయమే లేచి నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించగలుగుతున్నాము అంటే ఇది కేవలం నీ దయ తప్ప మరొకటి కాదు. నీవంటున్నావు, నీకు 30వ కీర్తనలో భక్తుడిని దావీదు అంటున్నాడు, నీవు నిమిషం మాత్రం, నీ కోపం నిమిషం మాత్రం ఉంటుందయ్యా, నీ దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. నాకు సాయంకాలం ఏడుపు వచ్చే రాత్రి అంతా ఏడ్చిన ఉదయమే నాకు సంతోషం కలుగుతుంది. నా అంగలార్పును నాట్యంగా మారుస్తున్నావు. నన్ను స్వస్థపరిచి పాతాళంలోనికి పోకుండా, గోతిలోని సమాధిలోని దిగిపోకుండా నన్ను రక్షించావయ్యా అని భక్తుడైన దావీదు కీర్తించినట్లుగా నీ వాక్యంలో చదువుతున్నాం. అవునయ్యా, ఈరోజు నా జీవితంలో కూడా, మా అందరి జీవితాల్లో ప్రభువా, మేము గోతికి దిగిపోకుండా మా ప్రాణమును తప్పించావు నాయనా. మీకు స్తోత్రాలు. నా అంగలార్పును
దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడవు, సంతోష వస్త్రమును ధరింపజేసే దేవుడవు, బాగు చేసే దేవుడవు. రాజైన హిజ్కియా జీవితంలో నాయన గొప్ప సంతోషాన్ని, ఆయుష్ను పొడిగించిన దేవుడవయ్యా. ఈ రోజున మా జీవితాల్లో కూడా చేయుటకు సమర్థుడైన దేవుడవు. తరాలు గడిచిన, యుగాలు గడిచిన, భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతించవు. నీ మాటల్లో ఉన్న జీవం గొప్పదయ్యా. కాబట్టి అట్టి జీవము నాలోనికి మాలోనికి ప్రవహింపచేయండి. మమ్మలను బ్రతికించండి. మా శత్రువులు మా విషయంలో ఆనందించేలా మేము ఉండొద్దయ్యా. నీ దేవుడు ఏమాయను అంటారు అన్యులు. నువ్వు ఇంతగా భక్తి చేస్తున్నావు, ఇంతగా ప్రార్థిస్తున్నావు, నీ దేవుడు ఏమైపోయాడు, నిన్ను బాగు చేయలేదా అంటే నీ నామానికి అవమానం అయ్యా అది. కనుక తండ్రి, మమ్మలను బాగు చేయండి, మమ్మలను స్వస్థపరచండి. మా బ్రతుకుల్లో మాకు తోడై ఉండి నడిపించమని, కృప చూపించమని ఈ దినమంతా మమ్మల్ని మీకు చేతులకు సమర్పించుకుంటూ కృప చూపండి, దీవించి మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.